హంగామా చేస్తాను. నువ్వు చెప్పుకో. ఏమని చెప్పాలా? బాబీ అన్న పంపించింటే బాబీ అన్న పని పోయి పన్నాను. బాబీ అన్న పని మీద పోయి నీ బతుకు జడ. ఏమైంది? ఏందట పిత్తి పిత్తి సస్తాంటావు ఎప్పుడు? పిత్తన్లే కూర్చో. పోపా నేను కూర్చోను ఆయన. కొడుక చూడు ఆడ చూడు కిందేసి తొక్కల్లా ఎగరేసి కొడతాను దాన్ని. నీ మొగం చూసంటే అప్పటికి నేను అన్నవన్నీ నేను మోసుకోలా. లేదు లే మాట్లాడతాను ఊరికే నేను నువ్వు అంటే వింటాను. ఉన్ని లేదో లే నా మగం చూసి విడిచిపెట్టు. పెడతారా అంటే మీ మగం చూసైనా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎవరో తెలుస్తా ఉంటుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. ఎండలు స్టార్ట్ అయినాయి కదా, సో పక్షుల కోసం ఈ వాటర్ అనమాట. పిల్లోడు తొక్కులాడుకుంటా కింద పడినాడు, సో జాగ్రత్తగా ఉండండి. మీరు నేను ఏం చెప్తే దానికి అల్లుకుపోండి, టూ మచ్ చేయకోకుండా. అంతే గింతేలే, అంతే. ఇంకా నేను తానా అంటే తందానా అనల్లా. ఓ ఓ ఎట్లా ఎవరో కదా పిలిచినట్టు పిలుస్తాను. హోటల్లో పని చేసే వాళ్ళని పిలిచినట్లు నిన్నే పిలుస్తాడు. రాజేష్ వచ్చినాడు, రాజవరం రాజేష్. ఎవరు రాడా? రాజవరం రాజేష్. భీమవరం బుల్లెట్ కాదు. దొంగతనం జరిగినప్పుడు నుండి అడలుతానట్లున్నా ఎవరంతా. ఆ మాత్రం అడలేటట్లు ఉండాలి. రారా హర్ష. హర్షగాడా ఆడబడినావురా రోడ్లో. పంది తగిలింది ఇప్పుడు వానికి టచ్. పంది కూడా టచ్ అయినాడు కింద పడినప్పుడు, గుద్ది కింద పడినప్పుడు పంది కూడా టచ్ అయింది. వీడు బండి 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 అని ఏదో కొత్త పెన్ల మీద మోసపోయినట్లు బండి మీద మోసపోతాడు వీడు, కొత్త పెన్లు అయినట్లు. ఇప్పుడు అది కూడా కాదు. బాధలన్నీ వాడు శ్రద్ధలు చేద్దాం, ఎందుకు ఎప్పుడు చూడు చిల్లర చిల్లర చేస్తాడు. బాధలన్నీ వాడు భరిస్తాడా? అది ఓకే గానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు క్లీనింగ్ చేయించుకొని వచ్చినాం నీట్గా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పేది మా ఎట్లా ఏదట్లయితే మా రాతకి మించింది ఏమి కాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే అవుతుందా? దాన్ని చేసే ప్రయత్నాలన్నీ చేస్తే వెలుగుతుంది. రాతకి మించింది ఏమి మూసుకో. నీ ఇంటికి పిలిచిపోకూడదా? ఇటు పిలుచుకొని వచ్చినాడు ఎగేసుకొని బొడిగిత్తి నా కొడుకు. సరేలే, ఇప్పుడు ఏముంది? సోఫా మీద కూర్చుని అన్ని ముట్టా స్నానం చేపించుకోవాలి. స్నానం చేపిస్తా, సోఫా కింద స్నానం చేపిల్లామా? నేను వాడికి స్నానం చేపిస్తావా? చేపించుకోపో. వాడని సంటి పిల్లాడు నేను స్నానం చేపించేకి, నువ్వు పోలే. అయినా ఏం కాదులే, మా పిల్ల ఏమైనా పంది తగిలితే ఏం కాదు. అడవి పంది తగిలిండేది. అడవి పంది ఇక్కడ ఎట్లా వస్తుందిలే? మా ఈ ఊరు బయట ఎట్లుంది మా ఈడంతా? నీకేమి ఈడ అడవి పందులు ఉండవా? మొత్తం అంతా బయటది, బయలు బయలుది. అడుగు పందంట. దానికి కూరలు ఉండలే కదా చిన్నవి, చిన్నగా. నువ్వు అడవినా కొడుకున్నట్లున్నావు. అడవిది, అది అడవిది. ఏం కాదురా, నేను ఎంత నిష్ఠగా ఉంటాను. అమ్మా అడవిదమ్మా. రే అడవిదే కదా, చెప్పురా. అడవి పంది ఎట్లా వస్తుందిలే? బా అడవిది మామూలు ఊరు పందులే కలిసిపోయాలి వచ్చేసి. చెప్పుతావు నమ్మల్లా. అడవిదమ్మా. అబద్ధాలు చెప్తావు, అందుకే పన్నావు నువ్వు. నిజంగా చెప్తానా? అడవిది. నోరు మూసుకో. వాడు అడవిలోకి పోయినా
నేను ఎట్లా చెప్పాలా నీకు? సరేలే కానీ కాదురా, అట్లా తెలిసి కూడా వచ్చి నాకు ఆడే నిలబడుకొని చెప్పాలి కదరా. నేను వాడిని ఆడే ఉండు అంటన్నా. నువ్వే బయట కొలాయింది కదరా, స్నానం చేసి వస్తాంటు కదా. నువ్వే కదా వచ్చి పిలుచుకుంటే లోపల రారా. ఎప్పుడు పిలిస్తే నువ్వే కాదు. నేను పిలిచలేదు. నేను ఆడే ఉండరా అంటే కదా. పిలిచింది వాడే కదా. సర్లే, అయ్యింది ఏందో అయ్యింది, రాతకు మించింది ఏమి లేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? డైలాగులు చెప్పాలి తప్ప నా దగ్గర కొత్తిమీర డైలాగులు అన్ని. సరే కాదు, చెప్పేది నువ్వు. ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు. హాస్పిటల్ పోయి వచ్చినారా? ఓకే, ఆయింట్మెంట్ పూసుకుంటే అయిపోతుంది అన్నాడు. చెప్పేది నువ్వు. గాయాలు తగిలినాయి, ఆయింట్మెంట్ పూసుకుంటే అయిపోతుంది అని చెప్పినాడంటే డాక్టర్. డాక్టర్ చెప్పిండేది యాదవమల్ లేవప్ప మాకు. ఈడ కాదు, రోడ్లో చెప్పేది నువ్వు అంతా కూల్గా. ఇప్పుడు చెప్పేది నువ్వు. ఇప్పుడు నీకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ పెడతాను. అంటే చిన్నది నీకు ఎందుకంటే నువ్వు గౌరవప్రదంగా నీకు ఒకటి అంటే ఏమి లేదు. వాళ్ళ అమ్మకి వాడు ఎట్లా పడినాడో తెలియదు. ఓకే, నేను పడగొట్టినాను చెప్పల్లా. అది నమ్మదు. నీ పని మీద పిలుచుకోను మేనాను. అంత సీన్లే. నీ పని మీద నువ్వు చెప్పుకో. బండి ఇచ్చింది ఎవరు? నువ్వే. నీ పని మీదే కదా తీసుకొని కొడతానా కొడక. 16 రేట్లు ఎంచి కొడతానా కొడక. టోపీ గీపి తలకాయ ఎగిరిపోయేటట్లు లే. బండి ఇచ్చింది నువ్వు. ఉడదాక నా కొడక. నువ్వు ఆడ ఉడదాక పని బండి ఇచ్చి అడిగినాడు, ఇచ్చినావు నువ్వు. అమ్మ పనే నా పనే అబద్ధం చెప్పాలంటే మూతి పేలిపోతుందిలే. లేసి వచ్చి కొడతానా కొడక. అమ్మ పనే ఎవరి పని? అమ్మ పనే కదా. నేను నిజం చెప్తా, ఇద్దరిది కాదు. మా పని మీద బయటికి పోయినా ఏమంటే నిన్న చూడలే చూడట్టు చెప్పిస్తాను పిల్లలు. అది ఓకే, వాడు పర్సనల్ గా వాని పని మీద పోయినా గానీ వాళ్ళ అమ్మ వాని పర్సనల్ పని మీద పోయినాడు. పక్కన ఆడ ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఆ పక్కన ఒక బాబు ఉంటే చూసేకి వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి తెలీదు. ఇప్పుడు అందుకు ఎట్లా పడినావురా అని అడిగితే నీ మీద వేసుకో. నేనెందుకు వేసుకుంటా బాబీ? నీ మీద చేసుకో. నేనేమనంత సొగిలిదానా కట్ల కనపడతానా లేకుంటే ఆవులేదానా కట్ల కనపడతానా? సొగిలి అట్లా కాదమ్మా, నీ మీద వేసుకుంటే నీకు అర్థం కావడం లేదు. నీ మీద వేసుకో. ఇట్లా మస్తు చూసినాం గానీ నువ్వు నా దగ్గర కహానీలు చెప్పొద్దు. ఏందని ఉంటే నీ మీద వేసుకో. పెద్ద తరాగా ఉంటుంది. నీ మీద చెప్తే ఏమనలేరు. నేను ఏకించుకుంటా. ఏమందమ్మా మరే ఏమైనా మాట్లాడుతుంది. ఏమందు కదా ఏమందు ఇట్లా ఉంటుంది. ఒక్కసారి నా మాట చెప్పింది. సర్లే బోవ పెట్టుకో. ఆగలేదా? నా మీద చేసుకోవాలంట. ఏమైతుందమ్మా? ఆ మాత్రం పిల్లల కోసం చేయలేవా? నా కోసం నేను చేస్తానవా? నా కోసం చేస్తానవా? కాదురా, ఇప్పుడు ఏం మాటని చెప్పురా. నువ్వు నీ పర్సనల్ పని మీద పోయినావు అని చెప్పుకుంటే ఇప్పుడు నా మీద చెప్తే ఎట్లుంటుందిరా? నా మీద చెప్తే బాగుంటుందా? పెద్ద తరాగా అంటే ఎవరి మీద చెప్తే బాగుంటుంది? పెద్ద తరాగా ఎవరు నమ్మేటట్లుండాలమ్మా. నీ పని మీద పోయినామని చెప్తే బాగుంటుంది. దోసపిండి ఆడించమనిందో లేకుంటే ఏంటంటే ఇడ్లీ పిండి ఆడేమని చెప్పి పంపించింటే కింద పడినప్పుడు దోసపిండి అంతా రోడ్డు మీద పడిపోయింది. అట్లా అంతేగా. కథలు అల్లుతావే. దోసపిండి అంటే రోడ్లో పడింటే అట్లే వేయించుకొని తినేసి తిండిగోలే వానికి. సర్లే పెట్టి పుడుకు. నేను చెప్పినట్టు అట్లా చెప్పేది. అనండి. నేను చెప్పినట్టుంటే నీకు మంచి సెట్ మాట చేపిస్తా. ఏందమ్మా నన్ను చెప్పినట్టు నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు ఏముందిలేమ్మా, నీ మీద చెప్పుకో. A few moments later.
ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాకు ఇంటికి పోవాలంటేనే భయం అవుతుంది అంటే. ఎందుకు భయం అవుతుందిరా? మా అమ్మకి తెలియదు ఇట్లా పడిండేది. మా అమ్మ మళ్ళీ ఆడగొడుతుందో ఏమో అని నాకు కొడతాదంటే పోయేదేం తప్పదు కదా, పోవాలా. మా అమ్మ వాళ్ళకి తెలియదు ఇట్లా పడిండేది అంతా. చెప్పు పన్నానని ఇంకా చెప్తే అయిపోతుంది. ఏంద్రా నీది సోది? సంక్రామని ఉన్నట్టున్నావు. అయ్యో లేపో, చాలా ఉన్నావు. ఇట్లా నలిపినానంటే చూడిరా. మా అమ్మోళ్ళకి తెల్లండి ఇట్లా పడిండేది, మీరు ఫోన్ చేసి చెప్తారేమో అని మీ దగ్గరికి వచ్చిన. ఏమని చెప్పాలా? ఇట్లా వీడు పన్నాడు, నా విషయం నా పని మీద పోయినాడు, ఇట్లా పడి వచ్చినాడు అని. నాతో వచ్చి నువ్వు పన్నావని చెప్పాలనా? చెప్పండి అంటే అట్లా. శుభం శుభం, నీకు నవ్వులాట ఉంది, నాకు తొగ్గులాట అవుతుందడా. వాడెంత బాగా చెప్తున్నాడు చూడు. నాకు మా ఇంటి వాళ్ళంటే భయం అవుతుంది ఆంటీ, మా అమ్మ కొడుతుంది, దెబ్బలు తగిలిండే తెలు, నేను పోతే కొడతాది నీతో నీతో. రామచంద్ర సెల్లు పోతుందంటే నువ్వేందో? నువ్వు కాలు పెడితే పోతుంది, నా సెల్లు పోయినా కొడతా. నీ సెల్లు పోతే వాళ్ళమ్మ ఎందుకు కొడుతుంది? వాళ్ళమ్మ వాడు పన్నందుకు నీ సెల్లు పోగొట్టుకుంటావా? ఆయన నా వల్ల కాదురా రామచంద్ర. పనుకొని నన్ను ఎందుకు మొత్తుకొని మొంగ అడుక్కున్నట్లుంది నాకు. అనుకుంటాను. వద్దులే, చెప్పు బాబీ. మాట్లాడి బాబీ, చెప్పు ఏమైంది? నువ్వేంది బాబీ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? నీకు మెంటల్ గా ఉందేమో, పోయి డాక్టర్ దగ్గర చూపించుకోపోరా. చెప్పు ఏందో మాట్లాడుకోండి. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్, లెట్స్ బిగిన్ ది షో. హంగామా చేస్తాను. నువ్వు చెప్పుకో. ఏమని చెప్పాలా? బాబీ అన్న పంపించింటే బాబీ అన్న పని మీద పోయి పన్నాను. బాబీ అన్న పని మీద పోయి ఏందట పిత్తి పిత్తి సస్తాంటావు ఎప్పుడు. పిత్తన్లే కూర్చో. పోప నేను కూర్చోను ఆయన, నాకు వద్దే వద్దు. పిల్లగానికి హెల్ప్ చేయాలంట. ఆంటీ ప్లీజ్ ఆంటీ చెప్పండి అంటే అట్లా ప్లీజ్ ఆంటీ. ఏదో బిస్కెట్ చాక్లెట్ అడిగినట్టుంది. నువ్వేంది మళ్ళా ఇంకేం కూలే కదా, మనంతా కూల్ ఫ్యామిలీ, కూల్ గా చేసే. నీకేంది గుడికి ఉన్నా కదా ఇక్కడ, బిత్తురుకుంటానవా? నువ్వే మాట్లాడు. ఓహో బిత్తురుకుంటానవా? నాకు ఎవరు అట్లా మళ్ళా రా కూర్చో. పిల్లలకి లేదా పిత్తన్ రా, మాకు నమ్మకం లేదు చెప్తా యాదైనా గానీ రా. ఇప్పుడు పెద్దోళ్ళు అన్నాక ఓ మాట అంటారు. ఏమీ తప్పు లేకుండా పడాలనేం కర్మ. ఇట్లా కాదు, పెద్దోళ్ళు అన్నాక ఓ మాట తిడతారు. ఒక్కొక్కసారి మనం తప్పు చేయకోకుండా కానీ మనం నిందలు మోయాల్సి వస్తుంది. నీ అంత అమోఘమైన హృదయం నాకు లేదు లేప్ప, విశాల హృదయం నాకు లేదు. మల్లెల వాన అనే సినిమాలో వెంకటేష్ ఏమైనా ఒక్క పన్నను తప్పు చేస్తాడా, కానీ ఎన్ని అవమానాలు భరిస్తాడు. అవన్నీ భరించినందుకే కదా లాస్ట్ లో మల్లెల వాన నాలోన సౌందర్య కోసం ఎన్ని అవమానాలు భరిస్తాడు. సౌందర్య పడితే నాకేందిరా సంబంధము? అర్థం సౌందర్యకి సంబంధం నీకు అర్థం కావడం లేదు. వెంకటేశ్వరికి సౌందర్యకి మీకు వానికి కాదు, ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు సబ్జెక్ట్ అంటే అర్థమైంది. చెప్పు ఏంది సబ్జెక్టు? పిండాకుడు. ఇప్పుడు దాంట్లో వెంకటేష్ ఎన్నిసార్లు దాంట్లో అవమానాలన్నీ భరిస్తాడు. ఎందుకు? లాస్ట్ లో ఏమైతుంది? లాస్ట్ లో ఆయన వచ్చి వెంకటేష్ పేరు చెప్పి శాల్వా కప్పుతానులే. ఎండ్రకాయ ఎట్లా కడుచుకున్నావు? ఇప్పుడు నీకెందుకు మా అమ్మాయి ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడు టెన్షన్ తీసుకో. హలో అలేఖ్య, చెప్పండి ఆంటీ. బాగున్నావా? బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తాను చెప్పు. ఏమి హర్షకి అన్ని దెబ్బలు తగిలినాయి? అవునంటీ, ఎవరో పిలుచుకొని పోయి ఎవరికోసం పోయి
నువ్వేంటి బాబీ అట్లా చేస్తాంటే ఎట్లా మాట్లాడతారు బాబీ? అవునా? పొద్దున వచ్చినాడు, నేను అరిస్తే ఆంటీ దగ్గరికి పోతాను, నేను నీ దగ్గర ఉండానని వచ్చినాడు మీ దగ్గరికి. అంటే అన్నాడు గాని నోరు పుచ్చుకొని పోయినారో చూడండి ఆంటీ, పేవర్స్ ఉండాలి ఇట్లున్నారు. నాకు కానీ చేతికి దొరకల్లా ఉంటది వాళ్ళకి. అవునా? ఊరికే ఇడిచిపెట్టాను, అట్లా ఇట్లా ఇడిచిపెట్టాను ఉన్నామంటే ఉండకోకుండా సారికి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి పోతా అని వచ్చినాడు. అవునా? నాకేమో డౌట్ వస్తుంది. ఏమని? కింద కూడా డౌట్ వస్తుంది నాకు. నా మీద ఎందుకు వస్తుందా లేక? నేనేమైనా నీ కొడుకుని పిలిచిపోయినానా, పంపించినానా? ఏమో ఆంటీ వాళ్ళు మళ్ళీ సార్కి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఉండనంటే నేను బాగా చూసుకుంటాను కాబట్టి అని అంటాడు ఆ మాట. పడేసుకొని వచ్చినారంట చూడండి, యాముండ పిలుచుకొని పోయిందో అది. యాముండ పిలుచుకొని పోయిందో కింద పడేసుకొని వచ్చినారు. నాకు కానీ చేతికి చిక్కల్లా ఉంది, దానికి అట్లా ఇట్లా ఇడిచి పెట్టాం, దాని కింద పడేసి తొక్కుతో కావాలి కింద కేసు దాన్ని. చిక్కల్లా నాకు చిక్కల్లా అది చిక్కల్లా చేతికి పట్టుకొని ఈడ్చుకొని మాట్లాడా తిడతాంటే నేను చెప్పితే ఏం కాదు, నీవు చెప్పు. నేనేమంతలే పెద్ద తరాగా తీసుకుంటుంది. చేతికి దొరకల్లా అది. ఎందుకంటావులే, మనం పొద్దున్నే మొబైల్ తీసుకుంటాము. పెడతావా అంటే మగాలు చూసుకుంటావు, మళ్ళీ అదిగా నాకు తెలుసల్లా అది ఫలానా వాళ్ళని. అప్పుడు ఉంటది దానికి ఎగిరేసి కొడతాను అట్లే. పిలుచుకొని పోయి పడేపించుకొని వస్తుంది అది. లే అంత పెద్ద మాట తిడతాంటే నువ్వు ఒప్పుకుంటావా? దొబ్బుతాను దాన్ని కూడా, చూడు రైలు కింద దాని కింద దొబ్బుతానంట. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏదో లే వాళ్ళకి తెలియక ఏదో చేసింటారులే అలాగే. ఏంటి తెల్లా అంటే ఏమి చిన్నపిల్లల్లా ఏమన్నా తెలియకొని ఉండేది? అంతేగా, ఏదో తెలియక ఏమన్నా పిలిచబోయింటారో ఎట్లో. ఏం తెలుసు వాళ్ళకి? ఇదేం తెలుస్తుందా వాళ్ళకి? పిలిచబోయేటప్పుడు తెలీదా? పడేపించుకొని వస్తాయి అవి. కోపం వస్తాను నాకు, నిన్నటి నుంచి నాకు మెంటల్ వస్తాను అంటే. ఎవరో తెలీదు, నాకు తెలిస్తే అట్లే నా మొగం చూసి ఇట్స్ పెట్టాను. చెప్పితే ఎట్లుంటాయో మాటలు ఇంకా వద్దులేదు. ఇట్లా కింద పడేసి తొక్కాలనిపిస్తాను, ఎగిరిచ్చి కొట్టాలనిపిస్తాను. ఆడ చూడు కిందేసి తొక్కల్లా అవునమ్మా, నా మొగం చూసి వాళ్ళు ఎగరేసి కొడతాను దాన్ని. నీ మొగం చూసంటే అప్పటికి నేను అన్నవన్నీ నేను మోసుకోలా. మాట్లాడరు? లేదులే మాట్లాడతాను, ఊరికే నేను నువ్వు అంటే వింటాను. అవునా? ఉన్ని లేదో లే, నా మగన్ చూసి రెస్పెక్ట్ పెడతారా అంటే మీ మగం చూసైనా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, తెలుస్తా ఉంటుంది నాకు. నీకేమన్నా ఎవరైనా చెప్తారా ఆంటీ? అడగండి ఒకవేళ వస్తే. ఏమో అడగలవన్నీ అడిగి చెప్పండి ఆంటీ మీరన్నా అట్లా. అడుగుతా, సరేలే అడిగి నేను మళ్ళీ కాల్ చేస్తా. ఎత్తుకుంటారులే, నాకు మెంటలా లేకుంటే క్రాకా లేకుంటే నాకేమన్నా జాగ్రత్తమా? మీ అమ్మ చాలా కూలు, ఎగిరేసి కొడుతుందంట, పండబెట్టి తొక్కుతుందంట, పోతా లారీకో బస్సుకో వేసి ఉంటుందంట. నేను ఒప్పుకుంటే నన్నేగా. ఆంటీ ఉండు, మీరు ఫోన్ లో నేనే అని ఒప్పుకున్నారేమన్నా? ఎవరినైనా అదేగా.
ఇప్పుడు నేను మీరు అనని ఎట్లా మాట్లాడతారు నేను ఒప్పుకుంటే నేనేగా బాగున్నాను అప్పా నీకు దండం నాయనా నీకు దండం పెడతా పో వద్దు పోప్ప నీ ఫ్రెండ్లీగా వద్దు నీ పుట్టుకొసొద్దు గాని వాని అక్క వాని అమ్మ వాని ఆలి ఇదొక్కడ విచిత్రం నాయన టెన్షన్ తీసుకోబోద్దు మా అమ్మ నీతో ఇది ఎట్లుందంటే ఊరికే ఉప్పురాయి పెట్టుకున్నట్లుంది అబ్బా పోపో ఇంత లావుడు మాట్లాడా మీ అమ్మ ఇంత లావుడు మాట్లాడతారు కానీ రియల్ గా చేస్తారు నాకు వద్దునైనా నేనెందుకు పోతా అదేమో అదే చెప్తానులే నేను